కాంగ్రెస్ మిగతా 22 పార్టీలు ప్రతి దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 3 ముక్కలు చేసింది. ఏమని చేసింది, ఏ రకంగా చీల్చింది? మత ప్రతిపాదకన పాకిస్తాన్ ఏర్పరిచింది. అర్థమైందా? మరి 1975 ఆర్టికల్ 42 ద్వారా, అమెండెడ్ 42 ద్వారా మళ్ళీ సెక్యులర్ దేశం ఎందుకు చేసింది? సెక్యులర్ దేశం చేస్తే దేశం ఎందుకు విడగొట్టింది? సెక్యులర్ దేశమే నువ్వు చేయాలనుకుంటే 1940 సెక్యులర్గానే ఉన్నాం కదా. అంటే నెహ్రూ అనే ఒక దుర్మార్గుడి కుటుంబం గురించి దేశం విభజించబడ్డది. ఈ మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ, ఆ నెహ్రూ, గాంధీలు కానీ డూప్లికేట్ గాంధీల కుటుంబం వల్ల ఈ దేశం ఈరోజు రక్తం ఓడుస్తున్నది, కన్నీరు ఓడుస్తున్నది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ రామాలయము అయోధ్యలో మేము ఒక బాలరాముడు గుడి ఓపెన్ చేసుకున్నాం. ఈ స్టాలిన్ అనేవాడు, వాడే అంటాను నేను, ఓకే ముఖ్యమంత్రి కావచ్చు కానీ మా ధర్మాన్ని బాగా చెరబట్టినప్పుడు టీవీలలో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయలేదు. మరి మేమా మతత్వంటి వాళ్ళ? రైట్. రెండోది, వక్ఫ్ బోర్డు చట్టాలు పెట్టినప్పుడు సనాతన ధర్మం ఎందుకు చేయలేదు? మా సనాతన ధర్మ బోర్డు కూడా పెట్టాలి కదా. మై లక్షలాది ఎకరాలు భూభాగాలన్నీ గవర్నమెంట్ లాక్కుంటాయా? వక్ఫ్ బోర్డు చట్టం చేసినప్పుడు సనాతన ధర్మం చట్టం ఎందుకు చేయలేదు? రైట్. నువ్వు ముస్లిం పర్సనల్ చేసినప్పుడు హిందూ పర్సనల్ ఎందుకు చేయలేదు? దేశాన్ని అంబేద్కర్ గారు ఏం చెప్పారండి? ముస్లింస్ ఉండొద్దనండి దేశంలో. అంబేద్కర్ గారు అన్నారు, మేమనలేదు. ఓకే, ఎనివో సెక్యులర్ దేశం మనం బతుకుతున్నాం. బతికేటప్పుడు మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఇప్పుడు 90% ముస్లింస్ని మాకు వాళ్ళతో పేచి లేదండి. ఎవడైతే ఈ ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద చర్యలు, ఈ హిందూ విద్వేష చర్యలు, వాళ్ళ వల్లనే మాకు పేచి. రైట్. వాళ్ళతోనే తప్ప మాకు మిగతా 90% మేము క్లియర్గా చెప్తున్నాను నేనైతే. వాళ్ళు అప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ మీకు రెండోది గమనించాల్సింది, చాలా మంది మూర్ఖులకు తెలియదు ఇది. ఈ రోజు ఉన్న హిందువులమే నిజమైన ధైర్యవంతులం. అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు అక్బరుద్దీన్ గారు అంటూ 15 మినిట్నే 5 మినిట్ బస్నే అవుతాం. మాట అది కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇండియన్ ముస్లిమ్స్, వీళ్ళ తాత ముత్తాతలు అప్పుడు ఔరంగజేబు కావచ్చు, వాళ్ళు అక్రమార్కులు, విదేశీ తుర్కషులు కావచ్చు, వీళ్ళని బలవంతంగా పాపం మా వాళ్ళని మతం మార్చిపించారు. రైట్. వాళ్ళు భయపడో చావుకు పడో మార్చు. మా తాత ముత్తాతలు భయపడలే, సచ్చిండ్రు, సంపిండ్రు, ధర్మాన్ని మాత్రం కాపాడినరు, నిలబెట్టినరు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏకైక ఏదైనా హిందూ దేశం ఉందంటే భారతదేశం నిత్య నూతనమై వెలుగుతున్నదంటే మా పూర్వీకుల వల్ల. కాబట్టి వాళ్ళకన్నా మేమే ఎక్కువ ధైర్యవంతులం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఫోకస్ రాంగ్ చేస్తుంది. రైట్. ఆ ముస్లింస్ రెచ్చగొట్టి ఈ హిందూ ముస్లింలు కలిసిపోతే ఎక్కడ మనకు భవిష్యత్తు ఉండదో, ఈ గాంధీ కుటుంబానికి కావచ్చు, మిగతా రకరకాల దేశద్రోహులకు కావచ్చు భవిష్యత్తు ఉండదని వాళ్ళు అట్లా చేస్తున్నారు. కానీ పరమత సహనం అన్నదే సనాతన ధర్మమైన హిందూయిజంలో ఉంది. కానీ మీరు ఇప్పుడు ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే దాంట్లో ముస్లింలను ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి, కానీ ఎంఐఎంకి సంబంధించిన ఒక కాలేజీకి సంబంధించిన విషయము ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతారు. రెండోది ఏంటంటే మీరు పర్సనల్ గా చూస్తే కూడా అయోధ్యకి రేవంత్ రెడ్డి ఎత్తు నేను తల నరుక్కుంటానని చెప్పి మీరు మాట్లాడతారు. సో ఇట్లాంటివన్నీ అది రాంగ్. నేను అది అనలేదు. అది నేను అన్న అది రాంగ్ వర్షన్. అది నేను అన్నది అట్లా కదా. 14 సీట్లు వస్తున్నప్పుడు చెప్పాను. నేనేమన్నానంటే ఈ దేశంలో అంటే ప్రపంచంలో ఒకటి చెప్తున్నానండి, సుమారు 220 దేశాలల్లో మెజారిటీ మతాన్ని అవమానించిన ఏదైనా దేశం ఉందంటే అది భారతదేశమే. అది గ్రీస్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, టర్కీ కావచ్చు, సౌదీ కావచ్చు, అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. ఏ దేశమైనా తన దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలని గౌరవిస్తాయి, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. కానీ దుర్మార్గమైన కాంగ్రెసు, మిగతా 22 ప్రతిపక్ష పార్టీలు అంటే ఈ మమతా బెనర్జీ అలియాస్ ముంతాజ్ బేగం లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, సిద్ధరామయ్య లాంటి వాళ్ళు మెజారిటీ ప్రజలను అడుగడుగున అవమానిస్తారు. అడుగడుగున అవమానిస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేదు నీతి. ఇది ప్రజల్లో మేల్కొల్పాల. ఒకటి. రెండోది, మేము మాట్లాడింది దయచేసి హైడ్రా గురించి ఏమంటున్నామంటే ఈరోజు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి మీదనే మాకు డౌట్. మాకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ డౌటే. ఈరోజు అందరికి క్లియర్గా అర్థమైపోయింది. ఆయన చేసిన పనులు ఈరోజు ఏవైతే ఈ బ్లాక్మెయిల్ పనులు ఉన్నాయో ఆయన ఆపేశాడు. ఏదైతే కాళేశ్వరం 1,00,00,000 కోట్ల అవినీతి అన్నాడు, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్ ఫ్యామిలీకి, దేంట్లో
చెర్లపల్లి జైల్లో, అది మూసేశాడు. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాడు, ఇది దేశద్రోహం అన్నాడు, ఆ ద్రోహం అన్నాడు, అది మూసేశాడు. నయూన్ డైర్ అన్నాడు, అది మూసేశాడు. ఇంకా మిషన్ భగీరథ అన్నాడు, ఇంకా రకరకాలు అన్నాడు, అన్నీ మూసేశాడు. ఇది కూడా ఏమంటున్నామంటే ఒక సెలెక్టెడ్గా పోతున్నాడు అతను. అది కాదు, అది తప్పు. ముఖ్యంగా మళ్ళీ హిందువుల మీద ఇప్పుడు ముఖ్యంగా మేమేమంటున్నామంటే పాత బస్తీ నుంచి మొదలుపెట్టు. అసలు ఆయన చెరువులు ఇక్కడ 30% 40% మేమేం దానికి వ్యతిరేకంగా చెప్పట్లేదు. మేము ఫస్ట్ పాత బస్తీ నుంచి మొదలు పెట్టి అంటున్నాం. అసలు చెరువులే లేవు అక్కడ. రైట్. రెండోది ఏంటంటే డబ్బున్న వాళ్ళ నుంచి మొదలుపెట్టు. రాకేష్ రెడ్డి కావచ్చు, రాకేష్ రెడ్డి కూలగొట్టు. రైట్. కిషన్ రెడ్డి గారి కిషన్ రెడ్డి కూలగొట్టు, కేటీఆర్ కేటీఆర్ కూలగొట్టు, మీ అన్న తిరుపతి రెడ్డి కూలగొట్టు. నువ్వు ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా ఏమంటున్నామంటే నట్టనటి మీ చెరువులో 12 అంతస్తులు కట్టిన ఫాతిమా గారి నుంచి మొదలుపెట్టు. కేటీఆర్ జున్నాడ ఫామ్ హౌస్ నుంచి మొదలుపెట్టు. పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్లకు నమ్మకం కలగాల. ఈ ఒక నిబద్ధత ఉన్నది ప్రభుత్వం కాదు. మొత్తం పేదల మీద పడ్డరు. ఆ ఉసురు మామూలు ఉసురు కాదు అది. నువ్వు ఇప్పుడు రంగనాథ్ గారు కూడా ఈరోజు చెప్తున్నాను, ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, దయచేసి ఫస్ట్ ఉన్న వాళ్ళని కూలగొట్టుకుంటారండి. అప్పుడు పేదవాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. నిజాయితీగా నేస్తున్నప్పుడు పేదవాళ్ళ ఆస్తులు ఏమున్నాయో వాళ్ళకు ఒక వేల కట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాము. ఔటర్ రింగ్ రోడ్డు బయట వేలాది ఎకరాలని వాళ్ళకు దానికి నష్టపరిహారం కింద ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి ఏదైతే నష్టం పేదవాళ్ళని మధ్యతరగతులను కాపాడుకుందాం. ఇది నా అయితే మీరేమో ఇప్పుడు చాలా లిస్ట్ చెప్పారు, కాళేశ్వరం గురించి చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. దాంతోపాటు లిక్కర్ స్కామ్ అనే విషయం పైన మీరు మాట్లాడుతూ దాంట్లో అందరూ లోపల పోతారు అన్నారు. కవితని లోపల పంపించిందే ఇది లోపాయకారి ఒప్పందం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పోయింది, తర్వాత అక్కడ వాళ్ళు ఆ కేసులోంచి బయటపడాలి. అంతేకాకుండా ఇక్కడ 8 సీట్లు మీకు రావాలి అంటే బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యక్షంగా సహకరించలేదు కాబట్టి పరోక్షంగా సహకరించేందులో భాగంగానే ఇవన్నీ జరిగాయి. ఇదంతా ఒక డీల్ అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి డీల్ అండి. అందు గురించి ఇప్పుడు అన్ని స్కామ్స్ అన్ని బయటకు వస్తలేవు. ముఖ్యంగా కవిత లాంటి కేసులు 5 కోట్ల కేసులు ఉన్నాయండి. ఇవన్నీ మీరు కవిత కేసులో ఎంతసేపు ఆ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. ఫస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చూడండి మీరు. అప్పుడు మాకున్న పక్క రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మిత్రపక్షంగా ఉండేది. అప్పుడు శరత్ చంద్రారెడ్డి అనేవాడు అతను విజయసాయి రెడ్డి అల్లుడు, రాఘవరెడ్డి అనేవాడు మాగుంట రాఘవరెడ్డి అనేవాడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారి కొడుకు. వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు వేసేసారు డిపార్ట్మెంట్స్. అవన్నీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండి. అవి పెద్ద దానికి ఇప్పుడు డౌట్ కూడా అదే. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే అనుకున్న స్థాయిలో మీరు పర్ఫామ్ చేయకపోవడానికి కారణము కవితను అరెస్ట్ చేయకపోవడమే అనే ఒక విశ్లేషణ వినిపించిన తర్వాత ఆగమయ్య గారి మీద ఆమెను వచ్చి తీసుకొని వెళ్ళారు అన్నదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళని ఎత్తుకపోయినంత మాత్రం ఓట్లు రావు, విడిచబెట్టిన మాత్రం ఓట్లు రావండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్ మీరు అందరు చదువుకున్న వాళ్ళు, మంచి మీడియాలో మంచి అనుభవం ఉన్న వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కు ప్రైమరీ ఎఫెన్స్ మీద ఎవిడెన్సెస్ ఏ రకం కలెక్ట్ చేస్తారు, ఎవరు ఎవిడెన్స్. ఇప్పుడు ఒక కేసులో మనం ఇద్దరం కలిసి దాన్ని చేశామండి తప్పు, నేను మీకన్నా ఎక్కువ తప్పు చేసిండొచ్చు, కానీ ఎవిడెన్సెస్ మీ ముందు దొరికినాయి అనుకోండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రైట్. తర్వాత నన్ను A2గా పెడతారు. అట్టనే ముందు ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఎవిడెన్సెస్ ఎక్కువ కలెక్ట్ అవుతూ వచ్చినాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కవిత గారికి కొద్ది చివరి టైంలో ఎవిడెన్సెస్ ఫైండ్ అవుట్ అయినట్లది వాళ్ళు చేశారు. ముఖ్యంగా ఏంటంటే దానికి సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా చెప్పేసింది. ఏమని? మొత్తం 5 months అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసేశారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. నీకు ఒకసారి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత లోపల దోషి ఉండే అవసరం లేదు అక్యూజ్డ్. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా ట్రయల్స్లో ఒకవేళ ఆమె చేసిన తప్పుకు ఎవిడెన్సెస్ అన్ని క్లియర్ అయ్యి ఆమెకు ఉరి శిక్ష, దేశ చట్టాల ప్రకారం ఉరి శిక్ష పడుతుంది, శిక్ష పెడతారు. కాదు నిర్దోషి అయితే నిర్దోషికి రిలీజ్ చేస్తారు. అంతే. అయితే నిర్దోషిగా రిలీజ్ అవుతుందా లేకపోతే తనకి శిక్ష పడుతుందా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ తో విలీనకు సంబంధించి